హే డార్లింగ్, క్రికెట్ అంటే మనకి భయంకరమైన క్రేజ్ ఉంది. అలా మనం నిజంగా చూస్తున్న మ్యాచ్లు ముందే ఫిక్స్ అయి ఉంటే ఇదే స్పాట్ ఫిక్సింగ్ అండ్ మ్యాచ్ ఫిక్సింగ్ లో డార్క్ సీక్రెట్స్ గురించి తెలుసుకోబోతున్నాం. స్పాట్ ఫిక్సింగ్ అంటే ఆటలో చిన్న చిన్న మూమెంట్స్ ని డబ్బు కోసం ఫిక్స్ చేయడం. మ్యాచ్ ఫిక్సింగ్ అంటే టోటల్ మ్యాచ్ రిజల్ట్స్ నే మార్చేసి ముందే డిసైడ్ చేయడం. బయటకు చూడడానికి మ్యాచ్ నార్మల్ లాగానే ఉంటుంది, కానీ ఫుల్ స్క్రిప్ట్ ఆల్రెడీ రెడీ అయింది డార్లింగ్స్. ఈ వీడియోలో మనం స్పాట్ ఫిక్సింగ్, మ్యాచ్ ఫిక్సింగ్ కి సంబంధించిన అద్భుతమైన నిజాలు, డార్క్ ఫ్యాక్ట్స్ అండ్ బిగ్గెస్ట్ స్కాండల్స్ గురించి తెలుసుకోబోతున్నాం డార్లింగ్. స్పాట్ ఫిక్సింగ్ అండ్ మ్యాచ్ ఫిక్సింగ్. స్పాట్ ఫిక్సింగ్ అనేది క్రికెటర్ మరియు బెట్ ఆర్గనైజర్ మధ్య ఒక సీక్రెట్ డీల్. ఇది కనిపెట్టడం చాలా కష్టం, ఎందుకంటే ఈ ఫిక్సింగ్ ఇద్దరు వ్యక్తుల మధ్య మాత్రమే జరుగుతుంది. క్రికెటర్ బెట్ ఆర్గనైజర్కి సిగ్నల్స్ ద్వారా తన ఇంటెన్షన్ ని తెలిపి ఏదైనా క్రమంగా చేయడానికి సిగ్నల్స్ ఇవ్వడం జరుగుతుంది. సిగ్నల్స్ ప్రకారం బౌలర్ అవసరమైన బాల్ వేస్తాడు. ఫర్ ఎగ్జాంపుల్ నో బాల్, ఫుల్ టాస్ బాల్. వీటి వల్ల బ్యాట్స్మెన్ కు అడ్వాంటేజ్ గా బ్యాటింగ్ జరుగుతుంది. అయితే స్పాట్ ఫిక్సింగ్ అనేది ఏకంగా ఆటలో జరిగే ఓ నిర్ణయానికే పద్ధతిగా మారుతుంది. ఫుల్ గా ప్లాన్ చేసి ఆటగాడు కేవలం ఒక్క సైగతో అతని తర్వాత చర్యను తెలిపితే బౌలర్ నో బాల్ వేస్తాడు. మరి ఈ సంఘటనలు తప్పకుండా లీక్ అవుతాయి. ఇప్పుడు స్పాట్ ఫిక్సింగ్ జరిగితే ఎలా చెప్పాలో, ఎలా కనిపెట్టాలో తెలుసుకుందాం. మీరు చూడబోయే 3 షాకింగ్ ఎగ్జాంపుల్స్ తప్పకుండా మీ మైండ్ ని షాక్ చేస్తాయి డార్లింగ్స్. వీడియో చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. కొంచెం కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి డార్లింగ్స్. నెంబర్ 1, 2013 లో శ్రీశాంత్, అంకిత్ చవాన్, అజిత్ చాండీలా రాజస్థాన్ రాయల్స్ టీమ్ కి చెందిన వాళ్ళు. 2013 లో ఒక బిగ్ షాకింగ్ న్యూస్. రాజస్థాన్ రాయల్స్ ప్లేయర్స్ శ్రీశాంత్, అజిత్ చండీలా, అంకిత్ చవాన్ పై స్పాట్ ఫిక్సింగ్ చేశారు అని రూమర్స్ వచ్చాయి. ఈ ముగ్గురు ఆటగాళ్లు స్పాట్ ఫిక్సింగ్ లో పాల్గొన్నట్టు పోలీసులు చెప్పారు. అంటే మ్యాచ్ రిజల్ట్స్ మార్చకుండా ఎక్స్ట్రా రన్స్ ఇవ్వడం, లైక్ వైడ్ బాల్, నో బాల్స్ ఇచ్చి రన్స్ ఎక్స్ట్రాగా ఇవ్వడం, ఇలా కావాలని ప్రయత్నించినటువంటి ఇన్సిడెంట్స్ ని పోలీసు వాళ్ళు గుర్తించారు. వీరికి బెట్ ఆర్గనైజర్స్ మనీ ఇచ్చి ఆ ఓవర్స్ లో ఎక్స్ట్రా రన్స్ తీసుకోవాలని చెప్పారని వాళ్ళు ప్రూఫ్ చేశారు. సపోజ్ శ్రీశాంత్ ఓవర్ స్టార్ట్ చేసే ముందు తలకి టవల్ కట్టుకోవడము, లేదా బౌలింగ్ ముందు కొంతసేపు స్లోగా నడవడం వంటి సిగ్నల్స్ ద్వారా ఫిక్సింగ్ జరిగిందని పోలీసులు ప్రూవ్ చేశారు. అయితే ఈ విషయాలన్నీ తెలుసుకున్న ఢిల్లీ పోలీసులు ఆ ముగ్గురు ప్లేయర్స్ ని అరెస్ట్ చేయడంతో దేశవ్యాప్తంగా అప్పట్లో న్యూస్ వైరల్ అయిపోయింది. దీనివల్ల శ్రీశాంత్ కు లైఫ్ టైం బ్యాన్ విధించారు. మళ్ళీ దాన్ని నెక్స్ట్ ఇయర్స్ గా కన్వర్ట్ చేశారు. నెంబర్ 2, గురునాథ్ మయ్యప్పన్, చెన్నై సూపర్ కింగ్స్. గురునాథ్ మయ్యప్పన్ ఇండియన్ బిజినెస్ మ్యాన్, మూవీ ప్రొడ్యూసర్ కూడా, అలాగే క్రికెట్ స్పాన్సర్ కూడా. ఆయన ఫేమస్ మూవీ ప్రొడక్షన్ బ్యానర్ ఏవిఎం ప్రొడక్షన్ చైర్మన్. గురునాథ్ చెన్నై సూపర్ కింగ్స్ టీంలో టీం ప్రిన్సిపల్ గా పనిచేశారు. అయితే 2013 లో జరిగిన ఐపీఎల్ బెట్టింగ్ అండ్ స్పాట్ ఫిక్సింగ్ కేసులో ఆయన పేరు తెరపైకి వచ్చింది. ముంబై పోలీసులు గురునాథ్ ను బెట్టింగ్ ఎలిగేషన్స్ తో అరెస్ట్ చేశారు. ఇన్వెస్టిగేషన్ లో ఆయన విక్రమ్ అగర్వాల్ వంటి బెట్టింగ్ ఆర్గనైజర్స్ తో సంబంధం ఉన్నట్లు ప్రూవ్ చేశారు. సుప్రీంకోర్టు నియమించిన మద్గల్ కమిటీ తన వేదికలో గురునాథ్ సిఎస్కే టీంలో గ్రేట్ పొజిషన్ కలిగిన వ్యక్తి అని, ఆయన బెట్టింగ్ లో పాల్గొన్నారని ప్రూవ్ చేశారు. అయితే మ్యాచ్ ఫిక్సింగ్ ఎలిగేషన్స్ పై మరింత ఇన్వెస్టిగేషన్ అవసరమని కోర్టు కూడా కొంచెం టైం ఇచ్చింది. అయితే ఈ ఇన్సిడెంట్స్ ఫలితంగా చెన్నై సూపర్ కింగ్స్ ని 2016, 2017 లో బ్యాన్ చేశారు. నెంబర్ 3, రాజ్ కుంద్రా, రాజస్థాన్ రాయల్స్. రాజ్ కుంద్రా ఇండియన్ రియల్ ఎస్టేట్ బిజినెస్ మ్యాన్, బాలీవుడ్ యాక్ట్రెస్ శిల్పా శెట్టి హస్బెండ్ అండ్ రాజస్థాన్ రాయల్స్ యొక్క టీమ్ కో చైర్మన్ అనమాట. 2013 లో జరిగిన ఐపీఎల్ స్పాట్ ఫిక్సింగ్ బెట్టింగ్ ఎలిగేషన్స్ లో ఈయన హ్యాండ్ కూడా ఉంది. 2013 లో ఢిల్లీ పోలీసులు రాజ్ కుంద్రాను ఐపీఎల్ మ్యాచ్లపై బెట్టింగ్ కి సంబంధించి కొంచెం ఇన్వెస్టిగేషన్ అండ్ ఇంట్రాగేషన్ కూడా చేశారు. అతను తన స్నేహితుడు మరియు బెట్టింగ్ ఆర్గనైజర్ అయిన ఉమేష్ గోయాంక్ ద్వారా తన జట్టు మ్యాచ్లపై బెట్టింగ్ వేసినట్లు ఒప్పుకున్నాడు. ఈ ఎలిగేషన్స్ నేపథ్యంలోనే బీసీసీఐ రాజ్ కుంద్రాను క్రికెట్ కు రిలేటెడ్ అన్ని ప్లేసెస్ నుంచి లైఫ్ టైమ్ గా బ్యాన్ విధించింది. సుప్రీంకోర్టు నియమించిన మద్గల్ కమిటీ తన నివేదికలో రాజ్ కుంద్రా బెట్టింగ్ లో పాల్గొన్నాడని నిర్ధారించింది. జస్టిస్ లోదా కమిటీ 2015 లో రాజ్ కుంద్రాకు లైఫ్ టైం బ్యాన్ ను విధించారు. బీసీసీఐ రాజస్థాన్ రాయల్స్ టీమ్ ను 2 సంవత్సరాల పాటు ఐపీఎల్ నుంచి బ్యాన్ చేసింది. హే డార్లింగ్స్, వీడియో ఇంతవరకు చూసారా అంటే మీకు పిచ్చిగా నచ్చిందని అనుకుంటున్నాను. సో మీకు ఇంకా ఇలాంటి అమేజింగ్ వీడియోస్ కావాలంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే డార్లింగ్స్, మీరు వేసే ఒక్క లైక్ మన వీడియో పర్ఫార్మెన్స్ ని డిసైడ్ చేస్తుంది. అలానే ఆ లైక్ నాకు ఇలాంటి మంచి వీడియోస్ చేయడానికి ఎనర్జీని ఇస్తుంది. సో వీడియో నచ్చితే ఫాస్ట్ గా లైక్ చేసుకోండి డార్లింగ్స్. ఐపీఎల్ నిజమైన ఆటనా లేకపోతే స్క్రిప్టెడా అనే విషయం గురించి ఇప్పుడు తెలుసుకుందాం డార్లింగ్స్. ఐపీఎల్ అనేది కేవలం క్రికెట్ లీగ్ కాదు, ఇది $1 బిలియన్ ఇండస్ట్రీ. ఎవ్రీ సీజన్ లో బ్రాండ్ స్పాన్సర్షిప్, బ్రాడ్కాస్ట్ రైట్స్ ద్వారా కొన్ని వేల కోట్ల రూపాయలు టర్న్ ఓవర్ జరుగుతుంది. పైగా టీఆర్పీ రేటింగ్స్ పెంచుకునే ఉద్దేశంతో ఈ బీసీసీఐ హై వోల్టేజ్ మ్యాచ్లు, ఫినాలే డ్రామాలు వాడేలా ప్లాన్ చేస్తున్నారన్నది ఫ్యాన్స్ కి డౌట్ కలిగించే విషయం. అయితే ఐపీఎల్ స్క్రిప్టెడ్ అని అభిమానులకి ఎందుకు డౌట్ వస్తుంది అనే విషయం గురించి మనం 3 పాయింట్స్ ద్వారా తెలుసుకుందాం. నెంబర్ 1, సడన్ మ్యాచ్ టర్నింగ్ పాయింట్స్. అంటే
కొన్ని మ్యాచ్ల్లో లాస్ట్ ఓవర్స్ వరకు ఓపెనర్స్ నిలబడినట్టే నిలబడి చివరికి అవుట్ అయిపోవడం, అలా టకటక వికెట్లు పడిపోవడం, మ్యాచ్ కోల్పోవడం ఇలాంటివి జరిగినప్పుడే ఫ్యాన్స్ కి అనుమానాస్పదంగా అనిపిస్తుంది. ఇదే కాకుండా లాస్ట్ ఓవర్ లో లాస్ట్ బాల్ కి 6 కొట్టి మ్యాచ్ గెలవడం చాలా సార్లు జరుగుతుంది. నెంబర్ ఆఫ్ టైమ్స్ ఇలా జరగడం చూసిన ఫ్యాన్స్ ఇది స్క్రిప్టెడ్ అని కామెంట్ చేయడం మొదలు పెట్టారు. సూపర్ ఓవర్ లో మళ్ళీ థ్రిల్లింగ్ క్లైమాక్స్, ఒక మ్యాచ్ టై అయ్యి సూపర్ ఓవర్ కి వెళ్తే అది మళ్ళీ టై కావడం. ఉదాహరణకు DC వర్సెస్ కింగ్స్ 11 పంజాబ్ 2020లో స్క్రిప్టెడ్ సీరియల్స్ లో కూడా ఇంత టెన్షన్ ఉండదు అని ఫ్యాన్స్ విపరీతంగా ఒకప్పుడు కామెంట్ చేశారు. ఇప్పుడు కూడా అనుకోండి. నెంబర్ 2 హై డ్రామా మూమెంట్స్. ఒకే సమయంలో సూపర్ ఓవర్లు, బ్యాక్ టు బ్యాక్ సిక్సెస్ ఇవన్నీ ముందే ప్లాన్ చేశారా అనే అనుమానాలు కలిగిస్తాయి. నెంబర్ 3 ఛానల్ రేటింగ్స్ అండ్ బిజినెస్. టీఆర్పీ రేటింగ్స్ కోసం కొన్ని మ్యాచ్లను డ్రామాటిక్ గా చేయాలన్న ప్రెజర్ ని క్రియేట్ చేస్తారంట. అంతేకాకుండా కెవిన్ పీటర్సన్ ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఐపీఎల్ లో ఫ్యూ టైమ్స్ గేమ్ కన్నా స్క్రిప్ట్ మేజర్ గా కనిపిస్తుంది అని వ్యాఖ్యానించారు. కానీ అభిమానుల్లో డౌట్ తెప్పించే కొన్ని మ్యాచెస్ గురించి చూద్దాం. నెంబర్ 1 ముంబై ఇండియన్స్ వర్సెస్ రాజస్థాన్ రాయల్స్ ఐపీఎల్ 2014. ఈ మ్యాచ్ల్లో ముంబై ఇండియన్స్ టీమ్ ప్లే ఆఫ్స్ కి అర్హత పొందాలంటే 190 రన్స్ టార్గెట్ ని 14.3 ఓవర్స్ లో చేస్ చేయాల్సి ఉంది. ఫైనల్ గా ముంబై 14.3 ఓవర్స్ కి 190 రన్స్ చేసింది. కానీ క్వాలిఫై కావాలంటే డిఎల్ లాజిక్ ప్రకారం 1 బౌండరీ ఎక్స్ట్రా కావాలి. అయితే ఆ 4 ఏదో కాదు, అడైదర్త్ ఓవర్లో వచ్చిన అడైదర్త్ బాల్ కి కొట్టిన బౌండరీ. దానిపై లాట్ ఆఫ్ క్వశ్చన్స్, కొంతమంది అంపైర్ డెసిషన్స్ పై కూడా అవమానం వ్యక్తం చేశారు. నెంబర్ 2 చెన్నై సూపర్ కింగ్స్ వర్సెస్ గుజరాత్ టైటన్స్ ఐపీఎల్ 2023 ఫైనల్. ఈ మ్యాచ్ లో గుజరాత్ 2014 కొట్టి భారీ స్కోర్ చేసింది. అయితే వర్షం కారణంగా డిఎల్ఎస్ టార్గెట్ మారింది. సిఎస్కే గెలవాలంటే 171 రన్స్ కొట్టాలి. అయితే చివరి వరకు హై డ్రామాటిక్ గా జరగని మ్యాచ్ చెన్నైకి గెలవాలంటే చివరి బంతికి 4 రన్స్ అవసరం. అయితే లాస్ట్ 2 బాల్స్ లో జడేజా ఒక 6 ఒక 4 కొట్టి గెలుపు తెచ్చాడు. ఇవే కాకుండా ఒకే ఓవర్ లో రింకు సింగ్ 5 6లు కొట్టి గెలిపించడం, అండ్ ఎల్ఎస్జీ వర్సెస్ జీటీ మ్యాచ్ లో 10 ఓవర్స్ లో 60 రన్స్ కొట్టలేకపోవడం, అండ్ ఎస్ఆర్హెచ్ ప్రతి మ్యాచ్ లో 230+ టార్గెట్ ని చేజింగ్ కి ఇవ్వడం. అయితే ఈ సిచ్యువేషన్స్ చూసిన తర్వాత ఫ్యాన్స్ కి ఐపీఎల్ స్క్రిప్టెడ్ అని అనిపించడంలో తప్పేమీ లేదు. కానీ మనం ప్లేయర్స్ యొక్క టాలెంట్ ని కూడా గౌరవించాలి. ఊరికే ఎవరు 6లు 4లు కొట్టలేరు కదా, అలానే ప్రతి బౌలర్ వికెట్ తీయలేడు కదా. వాళ్ళ టాలెంట్ మీద కూడా డిపెండ్ అయి ఉంటుంది. మనం ఏది కూడా రాంగ్ గా డెసిషన్ తీసుకోకూడదు. కొన్ని మ్యాచ్లు ర్యాండమ్ గా జరుగుతాయి, అంటే అది స్క్రిప్ట్ అని కాదు, అదే ఆట యొక్క అందం. అనుమానపడే ముందు మనం ఒక్కసారి ఈ సిచ్యువేషన్ అండ్ ప్లేయర్స్ టాలెంట్ ని గుర్తించాలి. ఎలిగేషన్స్ లో కాకుండా నిజాల్లో నమ్మకం పెట్టుకోవాలి. ఒక బ్యాట్స్మెన్ 100 పరుగులు చేయాలంటే అతను నిజంగా ఆత్మవిశ్వాసంతోనే ఆడాలి. అదే ఒక బౌలర్ లైన్ అండ్ లెంత్, యార్కర్, బాల్ వేరియేషన్స్ లో వేయాలంటే ఇది జస్ట్ స్క్రిప్ట్ తో రావు, ఇది ఒక టాలెంట్ తో వచ్చే స్కిల్. అంటే ఐపీఎల్ మొత్తం స్క్రిప్ట్ కావడం అసాధ్యమే అనమాట. ఐపీఎల్ 100% స్క్రిప్ట్ కాదు, కానీ ఐపీఎల్ క్రేజ్ పెంచేందుకు, ఛానల్ యొక్క టీఆర్పీ రేట్ పెంచేందుకు బీసీసీఐ ఇవన్నీ ప్లాన్ చేస్తుంది అని చెప్పడంలో కొంచెం డౌట్ క్రియేట్ చేయొచ్చు. ఐపీఎల్ గురించి మీ అభిప్రాయం ఏంటో కామెంట్స్ ద్వారా తెలపండి. ఇంకేం లేదు డార్లింగ్స్, ఈ వీడియో ఎంతవరకు చూసారంటే మీకు ఎంత నచ్చిందో నేను అర్థం చేసుకోగలను. మరి నచ్చినప్పుడు సబ్స్క్రైబ్ చేయాలి కదా. అలానే నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. సబ్స్క్రైబ్ చేసుకుని మీరు కూడా నెక్స్ట్ వీడియోలో కలుసుకుంటారని అనుకుంటున్నాను.